happiness, but we are chasing dollars. అందరూ ఏమంటారండి, మా అమ్మ నాన్న కూడా అంటారు వ్యవసాయంలో ఏమున్నాయా, ఏమేమి ఉంటుందో ఏం చేస్తున్నారు, వ్యవసాయంలో హ్యాపీనెస్. నమస్తే పబ్లిక్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. మనం బతకాలంటే మెయిన్గా కావాల్సింది ఏంది? తిండి. ఆ తిండిలో మెయిన్గా మనం ఏం తింటాం? రైస్. ఆ రైస్ ఎక్కడి నుండి వస్తుంది? వడ్ల నుండి వస్తుంది. ఆ వడ్లు ఎట్లా వస్తాయి? రైతు పండిస్తే వస్తాయి. పొలంలో వడ్లు వండించిన తర్వాత ఆ వడ్లను ఎట్లా కోస్తారో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నా వెనకాలనే మిషన్ ఉన్నది, సో అటైతే వెళ్ళి ఆ ప్రాసెస్ అంతా ఏంది అదంతా చూద్దాం. కమ్ లెట్స్ గో. సో గాయస్, ఇదే మా పొలం చూడండి, ఎల్లో కలర్ ఎంత అందంగా ఉన్నదో. అక్కడ ఈ మిషన్ వస్తుంది చూడండి. మా నాన్న అయితే ఈయన ఉన్నాడు. మా నాన్నని అడిగి ఈ ప్రాసెస్ అంతా ఏందో తెలుసుకుందాం. నాన్న చెప్పే, ఏం చేస్తున్నావు? పొలం కోపిస్తున్నా. పొలం అంటే వరి. మన నిజామాబాద్ జిల్లాలో పొలం అంటారు. ఎట్లా కోపిస్తున్నావు? మిషన్ పెట్టినాం, చైన్ మిషన్. భూమి కొంచెం మెత్తగా ఉన్నది, చైన్ మిషన్ పెట్టినాం. నేను నా చిన్నప్పుడు చూస్తుండే, మీరే కోస్తుండే కదా? మేము అప్పుడు 20 ఏళ్ళ క్రితం మేమే కోస్తుంటే కొడవలతో. ఎకరంకు ఒక 7-8 మందిని కోస్తుంటుంది. కోసి మోపులు కట్టి బంతి దులుపుతుంటాం. ఇట్లా దులిపి అంతా దులిపి వడ్లు నూక్కొని పోతుంటాం. ఇప్పుడు అదే పని మిషన్. మరి ఆ వడ్లు మిస్ కావా? ఆ మిషన్లో ఇరుక్కపోవా? ఇరుక్కపో, అది ఇట్లా కట్ చేసి లోపల ఫ్రెష్ చేసి డబ్బాలకు పంపి. ఏంటంటే అడ్లు ట్రాలీలో పోసిరు కదా, ట్రాలీలో పోసిన తర్వాత ట్రాక్టర్ తీద్దామంటే ట్రాక్టర్ టైర్ దిగబడ్డది. ఇప్పుడు ఎట్లా తీసుడు? మిషన్తో నొత్తుతాడా? మీరు ఇక్కడ చూసుకోవచ్చు, టైర్ దిగబడ్డది. దిగబడ్డ ట్రాక్టర్ని వెళ్ళాలంటే మళ్ళీ మిషన్ వచ్చే నొక్కుతుంది. చూడండి మిషన్ ఎట్లా నొక్కుతుందో. వెళ్ళింది చూడండి ట్రాక్టర్. ఆ వడ్లు లింపిరు కదా ట్రాలీలా, ఆ లింపిన వడ్లన్నీ తీసుకెళ్ళి అక్కడ మా తోట ఉంటుంది, ఆ తోట దగ్గర ఎండకి ఎండ పోస్తారు. ఎండిన తర్వాత ఇట్లా సంచులలో నింపేసి, అండ్ నింపిన తర్వాత ఇంకేంది, డైరెక్ట్ సొసైటీకి అమ్మేయడమే. ఇక ట్రాక్టర్ వడ్లన్నీ అక్కడ పోసేసి మళ్ళీ వచ్చింది. సరే, ఇప్పుడు మిషన్తో కోపిస్తున్నావు కదా, అవును. ఎన్ని పైసలు అవుతాయి చెప్పు? గంటకు 2700, 2500 నుంచి 3000 వరకు ఉంటుంది రేటు. అది వాతావరణం బట్టి రేటు పెంచుతాడు. అప్పుడు నేను టైర్ల మిషన్ కూడా చూస్తుండే, పెద్ద ఉంటుండే, ఇది కొంచెం చిన్న. టైర్ల మిషన్ భూమి ఎండిపోతే టైర్ల మిషన్ నడుస్తుంది. భూమి మెత్తగా ఉన్నది కాబట్టి చైన్ మిషన్ ఎక్కువ రేటు పెట్టి చైన్ మిషన్ కోపిస్తాం. చైన్ మిషన్ కోపించినా మనకు లాస్ లేదు. చైన్ మిషన్ తోటి 1 క్వింటాల్ 2 క్వింటాల వడ్లు ఎక్కువ వెళ్తాయి. ఏం కాదు చైన్ మిషన్ పెట్టుకున్నా కానీ. ఇప్పట్లో అయితే మన సైడ్ అందరు మిషన్ పెట్టే కోపిస్తున్నారు. మొత్తం అంతా మిషనే. ఇక పబ్లిక్ అయితే ఓలాలు ఓసుడు మోపులు కొట్టుడు అంతా బంద్ అయిపోయింది. ఏం లేదు, అదంతా బంద్ అయిపోయింది. అంతా బంద్ అయిపోయి ఎన్నేళ్ళు అవుతుంది? అది బంద్ అయిపోయి 10-15 సంవత్సరాలు అవుతాయి. ఓకే ఓకే. అట్లా కరెక్టా ఇట్లా కరెక్టా? ఏది మంచిగా ఉంటుంది? ఇదే కరెక్ట్. ఇది ఒక్కడైనా తెలివి ఉన్నాడు 100 ఎకరాలు పండియచ్చు.
కానీ మనుషులతో చేపించాలంటే మనుషులు దొరకరు. దున్నటానికి ఎడ్లు కావాలా, ఎడ్లు లేవు ఇప్పుడు. మనుషులు దొరకరాదు, మనుషులకు దున్నత్తలేదు. ఇప్పుడు ట్రాక్టర్లు, మిషన్లు అన్నీ అయినాయి. మందులు కొట్టేటోళ్ళు కూడా వాళ్ళే గుత్తకు కొడుతురు. రోడ్డు మీద నిలబడి 100 ఎకరాలు పండియచ్చు మన దిమాకు ఉంటే. మరి ఈ సీజన్లో ఏ రకం వరి వేసినావు? ఈ సీజన్లో సన్నపు రకము బీపీటీ, ఒరిజినల్ బీపీటీ 5 ఎకరాలు, దొడ్డు రకం 3 ఎకరాలు, 8 ఎకరాలు పండిస్తా. పండించిన కోతకు వచ్చింది, కోసేసినవి. సో ఇప్పుడు వరి వండియాలంటే ఈ ప్రాసెస్ అంతా ఎంత టైం పడుతుంది? వరి పండియాలంటే నారు పోసిన నుండి 120 నుంచి 130 రోజులు పడుతుంది. సరే, మరి పండించినావు కదా, దిగుబడి ఎట్లున్నది? దిగుబడి చాలా బాగానే ఉన్నది, పోయిన సంవత్సరం లాగానే ఉన్నది. ఎప్పుడు వచ్చినంత వస్తున్నది. ఈ సంవత్సరం కూడా ఏం తక్కువ లేదు, మంచిగానే వస్తున్నది పంట. ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి కదా, ఏమన్నా అంతరాయం వర్షాలు వచ్చిందా? పడ్డదానికి ఏం ఖరాబ్ కాలే, భారీ తుఫాన్లు ఏం రాలేవు. రైతుగా నువ్వు ఎదుర్కొన్న పెద్ద సమస్య ఏంటి? నేను వ్యవసాయం చేసినప్పటి నుండి వ్యవసాయంలో ఏం ఎదురు దెబ్బ తలగలేదు. పెద్ద బీమారులు ఏం రాలేవు, పెద్ద నష్టమేం పోలే. అన్నీ అనుకూలించినాయి. చేసిన కష్టం ఫలించింది. ఇప్పుడు ఇవన్నీ వండిస్తున్నావు కదా, ఆ, మొత్తం టోటల్ అమ్మేస్తావా, లేకపోతే ఇప్పుడు మన ఇంటికి ఏమన్నా వచ్చుడు ఉంటుందా? ఇంటి మందం ఉంచుకుంటాము కొన్ని సంచులు, ఒక 20 క్వింటాలు ఉంచుకుంటాము. తద్మాన్ని అమ్మేస్తాయి, మార్కెట్కి అమ్మేస్తాయి. సో ధర తక్కువ వచ్చిందని అనిపిస్తే ఏం చేస్తావు? ధర తక్కువ అని అనిపిస్తే ఇంతకుముందు ఆపేస్తుంటుంది, రూమ్లో వేసి ఉంచుతుంటుంది. ఇప్పుడు సొసైటీ గవర్నమెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వెంట అమ్మేస్తారు. లేటెస్ట్ పండించే వారికి వ్యవసాయాన్ని ఎదుర్కొనే ఆసక్తి గల యూత్కు కూరగాయలు పండిస్తే బాగుంటుందని సలహా ఇస్తా. వ్యవసాయం చేసినాం కష్టం అనుకోకూరి, ఇష్టంతో చేస్తే కష్టం అనేది ఉండదు. చెయ్యాల కష్టంతో చేస్తే ఫలితం ఉంటుంది. వ్యవసాయంలో ఉన్న ఆనందం దేంట్లో లేదు, సంతోషము. మన ఇష్టమైనప్పుడు వేసుకునొచ్చు, ఇష్టమైనప్పుడు తిరగచ్చు. థ్యాంక్ యూ అన్ని క్వశ్చన్లకు మంచి ఆన్సర్ చెప్పినావు. సరే, చూద్దాం ఎవరైనా దీన్ని చూసి ఇన్స్పైర్ అవుతారో లేదో. సో గాయస్, ఇదన్నమాట వరి కోసేటప్పుడు మా నాన్నతో చిన్న ఇంట్రాక్షన్. ఒక మంచి ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ మా నాన్న. సో అందుకే మా నాన్నతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను నేను ఎప్పుడైనా. అంటే నా ఫ్రెండ్స్తో కూడా స్పెండ్ చేస్తా, బట్ మా నాన్నతో కూడా మంచిగా స్పెండ్ చేస్తా. ఇదంతా వరి అండ్ మక్కల సీజన్. సో మ్యాక్సిమం వ్లాగ్స్ అన్నీ వరి అండ్ మక్కల పంటనే కనిపిస్తుంది. ఊకే వరి అండ్ మక్కలు ఇదే తీస్తుండేది అనుకోకండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.